అస్సలే వర్షాలు లేవు. సాగునీరే కాదు తాగునీటికి కూడా కటకట తప్పట్లేదు. హైదరాబాద్ కాదు చిన్న చిన్న పట్టణాల్లో కూడా ట్యాంకర్లతో నీళ్ల అవసరం తప్పట్లేదు. మరి డ్యామ్స్ లో ఉన్న నీటినైనా జాగ్రత్తగా కాపాడుకోవాలా లేదా? తెలంగాణ ఇరిగేషన్ అధికారులు మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్కసారి ఆ మంజీరా బ్యారేజ్ గేట్ల గోసేంటో చూడండి. మంజీరా బ్యారేజ్ గేట్ల రిపేర్ లో అలసత్వం కనిపిస్తోంది. మరమ్మతులు లేక వృధాగా పోతోంది నీరంతా. సంగారెడ్డి, హైదరాబాద్ లకి మరింత గండం పొంచి ఉంది. పరిస్థితి తెలిసి కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. సింగూరు ప్రాజెక్టు మంజీరా బ్యారేజ్ గేట్ల లీకేజ్ వల్ల పెద్ద ఎత్తున నీరు వృధాగా పోతోంది. మంజీరా బ్యారేజ్ నీటి లీకేజ్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. సంగారెడ్డి పట్టణ వాసులకు తాగునీటి కష్టాలైతే మొదలయ్యాయి. ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా పలు కాలనీలకు మంజీరా నీటిని సరఫరా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా సంగారెడ్డి పట్టణ వాసులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. ఎందుకంటే సంగారెడ్డితో పాటు రాష్ట్ర రాజధానికి మంచినీరుని అందించేటటువంటి మంజీరా బ్యారేజ్ ఏదైతే ఉంటుందో ఆ మంజీరా బ్యారేజ్ వద్ద ప్రస్తుతం ఉన్నటువంటి గేట్లకు లీకేజీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ప్రస్తుతం మనం మంజీరా బ్యారేజ్ వద్ద ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మొత్తం 11 గేట్లు ఉండగా దాదాపు 7 గేట్ల వరకు కూడాను లీకేజీలు అయితే కంటిన్యూగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే మంజీరాలో 0.3 టీఎంసీల నీరైతే ఉంది. మొన్న ఒక 0.1 టీఎంసీని సింగూరు నుంచి ఇక్కడికి విడుదల చేయడం జరిగింది. ఆ 0.1 నీటిని ఇప్పటికే సంగారెడ్డి పట్టణ వాసులు వాడుకున్న క్రమంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే లీకేజీలను ఆపితే కనుక సంగారెడ్డి పట్టణ వాసుల నీటి కష్టాలు అయితే తీరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 సంగారెడ్డి.